ఈ సందర్భంగా యావత్ హిందూ జాతిని అందరినీ కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను. ఒక వర్గం వారు శివుణ్ణి ద్వేషిస్తూ ఉన్నారు. శివుడు అనేటువంటి వాడే లేడు. శివుడు ఒక రాక్షసుడు అనేటువంటి విషయాన్ని వెళ్ళబరుస్తూ ఉన్నారు. అలాంటి వారు కనుక అర్చకత్వంలో ఉంటే కనుక మీ ఇంటి పూజలకు, మీరు చేసుకునేటువంటి పూజా క్రతువులకు, మీరు చేసుకునేటువంటి హోమాలు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, వివాహాలే కానివ్వండి, ఏవైనా సరే పూజా కార్యక్రమాలకు ఆ వర్గానికి చెందినటువంటి వారిని మాత్రం మీరు పిలవకండి. ఎందుకంటే వాళ్ళు రుద్రాభిషేకం వాళ్ళు చెయ్యరు. ఒకవేళ వచ్చి చేసినా కానీ మనసంతా కూడా ద్వేషం పెట్టుకొని రూ. 4 సంపాదించుకొని వెళ్ళిపోవడం కోసం చేస్తారు కానీ మనస్ఫూర్తిగా శివుని మీద భక్తితో వాళ్ళు వచ్చి రుద్రాభిషేకం చెయ్యరు. వాళ్ళు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు డబ్బుల కోసం వచ్చి చేస్తారు. వాళ్ళ దృష్టిలో సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది ఒక పెద్ద బూటకపు వ్రతం వాళ్ళ దృష్టిలో. కనుక వాళ్ళని సత్యనారాయణ స్వామి వ్రతాలకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ, పేరెంటాలకు కానీ, గృహప్రవేశాలకు కానీ ఆ వర్గం వారిని పిలవకండి. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైనటువంటి విషయము, యావత్ హిందూ జాతి సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరైతే దేవాలయ నిర్వాహకులు ఉన్నారో, దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఒక వర్గం వారు శివుని ద్వేషిస్తూ ఉన్నారు. అలాంటి వర్గం వాళ్ళని ఒకవేళ వాళ్ళు ప్రభుత్వము ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మదాయ శాఖలో పనిచేస్తూ ఉంటే కనుక, వాళ్ళు వైష్ణవాలయాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులైతే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి శివాలయాలకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. ఆ వర్గం వారినందరినీ కూడా శివాలయ అర్చకులుగా వాళ్ళని నియమించండి. ఇక శివ కేశవ భేదం లేనటువంటి అర్చకులు ఎక్కడ వేసినా కానీ వాళ్ళు సంతోషంగా ఆరాధన చేస్తారు, సంతోషంగా సేవలు చేస్తారు. కనుక అద్వైత సాంప్రదాయాన్ని, విభూతిని ధరించేటువంటి వారు శివారాధకులు వీళ్ళందరినీ కూడా మీరు విష్ణు ఆలయాల్లో వాళ్ళని ఉద్యోగస్తులుగా నియమిస్తే కనుక వాళ్ళు ఎంత మాత్రం కూడా ఖేదం చెందకుండా, భేదం చూపించకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా పూజలు చేస్తారు. మీ ఇంటికి పూజలకు పిలవాలంటే కనుక వాళ్ళు శివ పంచాక్షరి నామాన్ని జపిస్తేనే మేము మిమ్మల్ని పిలుస్తామనేటువంటి కండిషన్ పెట్టండి. శివాలయాల్లో ఉన్నటువంటి అద్వైత సాంప్రదాయం వాళ్ళందరూ కూడా వైష్ణవ ఆలయాల్లో నియమితులు అవ్వాలి. వైష్ణవ ఆలయాల్లో పనిచేసేటువంటి ఒక వర్గం వాళ్ళందరినీ కూడా శివాలయాల్లో వాళ్ళని నిర్మించాలి. ఈ కండిషన్ ఎంతమందికి ఆమోదయోగ్యమో కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం.